హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సుపరిచితం అండ్ ద నెంబర్ 1 కన్సల్టెన్సీ అయినటువంటి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎండి డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు ఉన్నారండి. సో వీళ్ళు ఎంబీబీఎస్ అబ్రాడ్ సర్వీసెస్ని ఎక్స్క్లూజివ్గా ప్రమోట్ చేస్తారనమాట. సో ఇప్పటి వరకు వీళ్ళ ద్వారా మోర్ దాన్ 5,000+ స్టూడెంట్స్ వారి సర్వీసెస్ని అందిపుచ్చుకోవడం జరిగింది. అంతేకాదండి, చాలా తక్కువ ప్రైజింగ్లో డాక్టర్ కళని పూర్తి చేసుకోవడం ఎలా అన్నది వీళ్ళ కన్సల్టెన్సీకి అడుగు పెడితే మనం చాలు. సో కంప్లీట్ గైడెన్స్ అంతా కూడా వీళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మనతో పాటు ఇంకొక గెస్ట్ కూడా ఉన్నారనమాట. సో వాళ్ళు ఎవరు అంటే ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ బిష్కేక్ ఫ్యాకల్టీ అండ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ పీడియాట్రిక్స్ డాక్టర్ తక్మీనా గారు కూడా మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి అక్కడ వాళ్ళ యూనివర్సిటీ సర్వీసెస్ ఏంటి, ఎందుకు మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, సో ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. హలో అండి. హాయ్ మ్యామ్. హౌ ఆర్ యూ డూయింగ్? ఫైన్, థ్యాంక్ యూ. ఫైన్. సో ఫస్ట్ అయితే ఐల్ స్టార్ట్ విత్ డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు. సో హలో సార్. సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ద్వారా ఎంతోమంది స్టూడెంట్స్ ఆ డాక్టర్ కళని మీరు సాకారం చేస్తూ ఉన్నారండి. సో ఎక్స్క్లూజివ్లీ మీదేంటంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ సర్వీసెస్ అన్నవి ఎక్స్క్లూజివ్గా మీరు ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఫైన్. సో మీరు ప్రొవైడ్ చేసేటటువంటి సర్వీసెస్ ఒకసారి చెప్తారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ 20 years అయింది ఎస్టాబ్లిష్ అయ్యి. సో ఈ మోర్ దెన్ 5,000 స్టూడెంట్స్ ఆల్రెడీ మీరు అన్నట్టు సర్వీసెస్ ఆల్రెడీ తీసుకున్నారు. సో మేము ఎంబీబీఎస్ అబ్రాడ్ మాత్రమే ఎక్స్క్లూజివ్గా ప్రమోట్ చేస్తున్నాం. ద రీజన్ ఏంటంటే ఏ కోర్స్ అయినా ఇక్కడ అవైలబుల్గా దొరుకుతుందండి, కానీ బట్ నాట్ ఎంబీబీఎస్. ఎంబీబీఎస్కి ఉన్న కాంపిటీషన్ కానీ ఖర్చు కానీ ఇక్కడ ఇండియాలో మాత్రం చాలా ఎక్కువ. ఎందుకంటే ఉన్న సీట్లకు నీట్ రాసిన వాళ్ళకి ఎక్కడ కూడా కంపేర్ కావట్లేదు. సో ఈ సంవత్సరం చూసుకుంటే 23 lakhs అటెండ్ చేయడము, కేవలం 60,000 మాత్రమే ఫ్రీ సీట్స్ ఉండడము, మీకు ఓవరాల్గా చూసుకున్నాను 1,18,148 సీట్స్ ఉండడము. ఈ 60,000 ఫ్రీ సీట్స్ కాకుండా మిగిలిన సీట్స్ అన్నీ కూడా 70 lakhs నుంచి 1.5 crore వరకు ఉండడము. సో ఇవన్నీ కూడా మధ్యతరగతి కుటుంబాలకు అందలేని ద్రాక్ష లాంటిది. సో అందులో ఒక స్టూడెంట్ సపోజ్ బైపీసీ తీసుకున్నారు. బైపీసీ తీసుకున్న తర్వాత వాళ్ళకున్న ఆప్షన్స్ ఒకవేళ నీట్లో ర్యాంక్ రాలేదంటే, క్వాలిఫై అయ్యిండు కాకపోతే నీట్లో ర్యాంక్ రాలేదంటే వాళ్ళకున్న ఆప్షన్స్ వచ్చేసి కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక కోర్స్ తీసుకోవడం, బీడిఎస్పీ, హెచ్ఎంఎస్, బిఎంఎస్, బీ ఫార్మసీ, వెటర్నరీ, ఇలా కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక కోర్స్ తీసుకోవడము, లేదా లాంగ్ టర్మ్ తీసుకోవడం. సో లాంగ్ టర్మ్ తీసుకోవడం వల్ల సీట్ గ్యారంటీ ఎవరిని ఇస్తారా? సో ఎన్ని లాంగ్ టర్మ్ తీసుకున్నా కానీ వస్తుందన్న గ్యారంటీ ఎవరు కూడా ఇవ్వలేరు. అలా అని చెప్పి వీళ్ళు ఎంబీబీఎస్ 23 lakhs మెంబర్స్ నీట్ రాశారు అంటే వాళ్ళ కళ ఎంబీబీఎస్ మాత్రమే. సో మా స్టేట్మెంట్ ఎప్పుడైనా ఒకటండి, ఎంబీబీఎస్ చేయాలంటే ఎంబీబీఎస్ఏ చేయండి. ఎందుకంటే లైఫ్ లాంగ్ మీతో పాటు ఉండే డిసిగ్నేషన్ డిగ్రీ అనేది డాక్టర్. సో దాన్ని కంప్లీట్ చేయడానికి నువ్వు ఇండియాలో చేస్తామా బయట చేస్తామా తర్వాత సంగతి, కానీ నువ్వు డాక్టర్గా నువ్వు రాణించగలగాలంటే ఎంబీబీఎస్ మాత్రమే ఆప్షన్. సో కాబట్టి ఈ కాంపిటీషన్ మాత్రం ఇక్కడ తగ్గలేని కాంపిటీషన్లో మీరు కంటిన్యూగా రిపీటెడ్గా లాంగ్ టర్మ్ చేయడం కంటే, కాంప్రమైజ్ అవ్వడం కంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ చూస్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే అది అతి తక్కువలో ది బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ మీరు చూస్ చేసుకుంటే ఇక్కడ చదువుతున్న వాళ్ళకంటే కూడా బెటర్గా పర్ఫామ్ చేసే కంట్రీస్ కానీ యూనివర్సిటీస్ కానీ ఉంటాయి. సో స్టూడెంట్ కరెక్ట్గా రైట్ గైడెన్స్ తీసుకొని ఒక మంచి కన్సల్టెంట్ దగ్గర, ఒక సీనియర్ మోస్ట్, నేను కానీ నాలాంటి వేరే కన్సల్టెంట్స్ అయినా దగ్గర పర్లేదు, ఒక రైట్ గైడెన్స్ తీసుకొని వాలిటీ ఆఫ్ డిగ్రీ విషయంలో, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో మన ఇండియాకి ఏమాత్రం తగ్గకుండా వాళ్ళు చూస్ చేసుకుంటే అతి తక్కువ ఖర్చులు, అతి తక్కువ అంటే ఎంత కావచ్చు, మినిమం 15 లక్షలు టోటల్ ప్యాకేజ్ చెప్తున్నాను. మినిమం 15 లక్షల నుంచి 25 లక్షల లోపల ఎంబీబీఎస్ మొత్తం ఓన్లీ కాలేజ్ ఫీజు కంప్లీట్ చేసుకునే అవకాశం మనకు ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఉన్నది. అది కూడా అతి తక్కువ ఇన్స్టాల్మెంట్స్లో, అంటే 1,35,000 పర్ సెమిస్టర్ నుంచి, అంటే 1 to 1.5 lakh పర్ సెమిస్టర్ నుంచి 2 to 2.5 lakhs పర్ సెమిస్టర్ లాగా ఈజీ ఇన్స్టాల్మెంట్ లాగా పే చేసుకుంటూ పోతే తక్కువ 15 లక్షల నుంచి ఎక్కువ 25-30 లక్షలు ఎంబీబీఎస్ అబ్రాడ్ కంప్లీట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే చాలామందికి తెలియదు. చాలామందికి ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే ఎక్కడో ఉంటుంది, ఎన్ని గంటలు ప్రయాణం చేయాలి, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఫుడ్ అకామిడేషన్ ఎలా ఉంటుంది, అయిపోయేంత వరకు ఎవరు మనకు సహకరిస్తారన్న దాని మీద చాలా సందేహాలు ఉంటాయి. సో అలాంటి సందేహాలను క్లారిఫై చేసుకోవాలంటే ఒకసారి మంచి కన్సల్టెంట్స్ని విజిట్ చేస్తే వాళ్ళు అన్నీ ఇది చేస్తారు. సో అందులో భాగంగా మేము ఎంబీబీఎస్ అబ్రాడ్ని చూస్ చేసుకోవడము. సో చాలామంది స్టూడెంట్స్ ఇప్పటివరకు ఎంబీబీఎస్ అబ్రాడ్లో కంప్లీట్ చేసి వాళ్ళు ఇంటర్నేషనల్లో పీజీ కానీ ప్రాక్టీస్ చేయడం,
ఇండియాలో కూడా ప్రాక్టీస్ కానీ పీజీ చేయడం జరుగుతున్నది. సో ఈ విధంగా చాలామంది స్టూడెంట్స్ మా ద్వారా సర్వీసెస్ అవైల్ చేసుకున్నారు. సో ఈ రోజు వచ్చేసి మేము ప్రమోట్ చేస్తున్న కంట్రీస్లో కిర్గిస్తాన్ వన్ ఆఫ్ ది కంట్రీ, ఒకటే కంట్రీ కాదు, మేము వేరే కంట్రీస్ కూడా చేస్తున్నాము. జార్జియా చేస్తున్నాము, వియత్నాం చేస్తున్నాము, కిర్గిస్తాన్ కూడా చేస్తున్నాము. సో ఇప్పుడున్న ఈ రోజు డిస్కషన్లో కిర్గిస్తాన్ మేము చూస్ చేసుకున్న కంట్రీలో బిష్కెక్ క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉన్న ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీని మనం ఎక్స్క్లూజివ్గా కాంటాక్ట్ తీసుకొని ప్రమోట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి తక్మియా గారితోటి మీరు డాక్టర్ మేడం గారితో మీరు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ వాళ్ళ కంట్రీ గురించి కానీ, వాళ్ళ సిటీ గురించి కానీ, వాళ్ళ యూనివర్సిటీ గురించి ఫర్దర్గా అడిగి తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది నా ఉద్దేశం. Sure, definitely. So hello Dr. Takmina. Hello. How are you doing? Very well. Fine. So tell us about the IMU, International Medical University, and about the location, Bishkek. Sure. First of all, International Medical University, IMU, this is one of the biggest university in Central Asia and biggest university in Kyrgyzstan, Bishkek. The location of university in heart of our capital in Bishkek. So this is one of the big universities, yes. In territory of campus, we have everything to comfortable life and education of our students. We have a very big hostel. By the way, in our hostel we have a separate room for the girls and the boys. And to safety of our students, we have a Face ID, of course. So no one cannot be alone except our students. So also in our campus we have hospitals. We have all our labs, means morphological labs, pharmacological labs, everything. We have a big one simulation center in which our students improving their clinical skills. So everything we are arranging for the students to comfortable life and just for studying our students. So I think this is a very good choice for the students. Okay. So on the point of view of students, if I ask you like why I had to select IMU? Okay, no, first of all, we have a very comfortable systems which controlling everything. So one of them is LMS. So this is a learning management system in which you can see everything about students. So first of all, this is comfortable for the students to check, to control the attendance, to see all marks which they are getting during the semester and studying. So in LMS you also can see all information about students, and also this is a very comfortable app for the parents, so they can see how the students is studying, which marks they are getting, and how is the attendance of the students. Yes. Also, we can say about, I will tell some few words about our process, yes, academic process. So we have a lot of lecture halls. Also for every single subject, we have different specialized rooms, yes. And semester, yes, how the process of semester. So in all semester we have 2 modules. So first module happening after 1.5 months. After that will be second module, which will be before finishing of the semester. So after these two modules, the student must get 61 points from 100. So if the student get 61 point, it means he permitted or allowed to last exam, so subject exam, in which will be MCQs. So and also few words about last exam. This is the state exam, very important exam, which will be after all 10 semester of study. So this is the state exam, last exam of the student, after which we can proudly say that student already graduate, already doctor. So this exam included 3 steps. First steps is MCQs.
Okay. Again, from MCQs, the student must get 61 point. It means he have to get permission to next step. So we have a step system. So Okay. What if he doesn't get that 61? he must to get. Okay. If he will fail, he will again go to MCQ. He will prepare and properly. He will go again to give the MCQ exam. So after MCQ exam, if he will pass MCQ exam, next step will be OSCE. So as I said, in our campus we have a very big simulation center. So in this center, we taking the OSCE. So the students showing their all clinical skills, knowledges, and how they will manage the patients. So by the way, our university have a very exclusive collaboration with the Max Healthcare, one of the biggest hospitals in India. So the students during the summer vacations, they can take clinical observership. So it will increase their clinical skills, knowledges, and also there will be a lot of teachers which will teach them and prepare for the FMG exam. Okay, Yes. fine. So during their holidays, they can come to India and they Yes, can practically easily. Yes, observe everything. Max Healthcare, yes. So let's continue about steps. So after OSCE, if the students will pass everything, so OSCE already done. So next step will be the last oral exam. It will be last state exam, last part of state exam. So here will be all teachers from another university will come to our university and will take and will check the knowledges of our students. So after this all three steps, we can say proudly that our student graduating. So our student is doctors. Also, I can say that from first semester, our students have FMG classes. Yes, university arranging special courses for the students. From first semester is coming the teachers from India to teach them and prepare for FMG classes. So this is very important for the students. Yes, and our students easily passing FMG even from first time. So we can proudly say this. Wow, nice. So you have a good success rate for the FMG yes. also. We are very happy to know this. Oh, that's great, really great thing. Yeah. Yes. Yeah. And అలానే ప్రసాద్ గారు, సో మీ మాటల్లో అబౌట్ ఐఎంయు స్పెషాలిటీ ఏంటి? సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటారు ఐఎంయు? సో ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ ఐఎంయు, కిర్గిస్తాన్, బిష్కెక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్టూడెంట్ అయినా ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ కావాల్సింది వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ ఇన్ ఇండియా, వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ ఇంటర్నేషనల్లీ. ఈ రెండు వ్యాలిడిటీలు ఉన్న తర్వాత మనం ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి, ఇంటర్నేషనల్ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి దోహదపడతాయి. దానితో పాటు క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. సో క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ ఇండియా ఇంటర్నేషనల్ ఉండి అతి తక్కువ ఫీజులో ఉంటే వాళ్ళకాల నెరవేరేటట్టు ఇవే మూడే కావాల్సింది. వ్యాలిడిటీ ఇండియాలో ఉన్నదా, వ్యాలిడిటీ ఇంటర్నేషనల్ ఉన్నదా, క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్నదా, అతి తక్కువలో ఉన్నదా, ఈ మూడు మ్యాచ్ అవుతే వాళ్ళు చదువుకోవడానికి ఈజీ అవుతుంది. సో ఈ మూడిటి విషయంలో మేము ఖచ్చితంగా కేర్ తీసుకుంటాం. సో ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ విషయంలో చూసుకుంటే ఇది ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చూసుకున్నాం అనుకోండి, ఫస్ట్ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక్క యూనివర్సిటీ కూడా అంత పెద్ద యూనివర్సిటీ లేదు. కిర్గిస్తాన్లో తర్వాత సంగతి. కిర్గిస్తాన్లో అయితే ఇది బిగ్గెస్ట్ యూనివర్సిటీ ఇన్ కిర్గిస్తాన్ విత్ 20 acres క్యాంపస్లో ఉంది. 20 acres క్యాంపస్లో వీళ్ళకు కాలేజీకి క్లాసెస్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, హాస్టల్ గర్ల్స్ హాస్టల్ సపరేటు, బాయ్స్ హాస్టల్ సపరేటు, ప్లే గ్రౌండ్స్, రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్స్, కేఫేస్, మార్పాలజీ ల్యాబ్, సైంటిఫిక్ ల్యాబ్, ఇలా ప్లే గ్రౌండ్స్, క్రికెట్ గ్రౌండ్ కావచ్చు, వాలీబాల్ గ్రౌండ్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ విత్ ఇన్ ద క్యాంపస్ ఇట్ సెల్ఫ్. 20 acres క్యాంపస్. సో ఇంత పెద్ద క్యాంపస్లో ఈ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ వచ్చేసి టోటల్ 9 floors బిల్డింగ్, చాలా లాంగెస్ట్ బిల్డింగ్. ఒకవేళ స్టూడెంట్స్ కూడా ఇది చూసిన వాళ్ళకు పక్కన డిస్ప్లే కూడా అవుతుంది. సో ఈ లాంగెస్ట్ 9 floors బిల్డింగ్ లోపల పైన మొత్తం కూడా క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, ఎవ్రీథింగ్. కింద మొత్తం కూడా హాస్పిటల్. సో కింద హాస్పిటల్లో బయట నుంచి పేషెంట్స్, డాక్టర్ రావడానికి ఎంట్రన్స్లు ఉంటాయి. సో ఇంటర్నల్గా స్టూడెంట్స్ కానీ మన ఇక్కడ టీచింగ్ చేస్తున్న ఫ్యాకల్టీ ఎంటర్ అవ్వడానికి వీళ్ళకి సపరేట్గా ఎంట్రన్స్ ఉంటాయి. ఈ మెడికల్ కాలేజ్కు ప్యారలల్గా హాస్టల్స్ ఉంటాయి. సో హాస్టల్స్ నుంచి కాలేజ్కి రావడానికి, హాస్పిటల్ రావడానికి వీళ్ళకు వాక్వేస్ ఉంటాయి, సపరేట్గా పైనుంచే ఉంటాయి.
సో ఇవన్నీ ఫెసిలిటీస్ నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు హాస్పిటల్ విషయంలో కానీ, హాస్టల్ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ, క్లాసెస్ విషయంలో కానీ క్యాంపస్ లోపలనే అన్ని విషయాలు జరిగిపోతే వీళ్ళు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద క్యాంపస్ 20 acres క్యాంపస్కి ఒకటే ఒక ఎంట్రన్స్ ఎగ్జిట్ ఎంట్రీ ఒకటే ఉంటుంది. సో సింగిల్ పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఎగ్జిట్ వేరే ఎక్కడి నుంచి ఉండదు. సో ఆ ఎంట్రీ ఎగ్జిట్ కూడా ఫేస్ ఐడి రికగ్నిషన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ చేసుకుంటారు. ఎన్రోల్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒక స్టూడెంట్ కానీ అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని రికగ్నిషన్ ఫ్యాకల్టీ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైతే యూనివర్సిటీ తోటి ఏదన్నా అసోసియేషన్ అయిన వాళ్ళు స్టూడెంట్స్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, వాట్ ఎవర్. సో అందరు కూడా ఫస్ట్ ఫేస్ ఐడి రికగ్నిషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సో ఆ ఫేస్ ఐడి ఐడెంటిఫై అవుతూనే వాళ్ళు గేట్స్ ఓపెన్ అవుతాయి. సో లోపలికి వెళ్ళేటప్పుడు బయటికి వచ్చేటప్పుడు ఆ ఫేస్ ఐడి రికగ్నిషన్ రిజిస్ట్రేషన్ తోటి వీళ్ళు బయటికి వెళ్ళడం కానీ లోపలికి వెళ్ళడం ఉంటుంది. అంటే దీని విషయం ఇది ఎందుకు ప్రత్యేకించి చెప్పాల్సి వచ్చిందంటే సెక్యూరిటీ సిస్టమ్ అనేది హై లెవెల్లో ఉన్నదని చెప్పగలం. నేను అనవసరంగా బయట వ్యక్తులు లోపలికి రావడానికి కానీ, మన స్టూడెంట్స్ అనవసరంగా అన్వాంటెడ్ టైంలో అంటే వేరే టైం లోపల బయటికి వెళ్ళే అవసరం కానీ అవకాశం కానీ ఉండదు. సో అన్ని ఫెసిలిటీస్ ఒకే క్యాంపస్లో ఉండి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేనప్పుడు బయటికి స్టూడెంట్స్ మామూలుగా వెళ్ళరు. సో సెక్యూరిటీ సిస్టమ్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇంత సెక్యూరిటీ సిస్టమ్ ఉండి ఇంత ఫేస్ ఐడి రికగ్నిషన్ అప్పుడు వాళ్ళు అన్ని ఫెసిలిటీస్ లోపల ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. అలా ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉన్న యూనివర్సిటీ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ. అన్ని ఫెసిలిటీస్ ఒకటే దగ్గర ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ మీరు గమనించాల్సింది ఏంటంటే మన ఇండియాలో ఒక మెడికల్ కాలేజ్ ఉన్నదంటే దానికి ఫస్ట్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అప్పుడు తర్వాత పర్మిషన్స్ మెడికల్ కాలేజీకి ఇస్తారు. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ విధంగా లేదు. వాళ్ళు హాస్పిటల్ లేకున్నా కానీ వాళ్ళకు మెడికల్ కాలేజీకి పర్మిషన్ ఇస్తారు. వాళ్ళు బయటి హాస్పిటల్స్ తోటి అసోసియేట్ కావాల్సి వస్తుంది వీళ్ళు. సో దానివల్ల ఆ బయటి హాస్పిటల్ వీళ్ళ దగ్గర ఉండాలని రూల్ లేదు. సో అది ఎక్కడో ఉండడము, దాని గురించి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లినికల్స్ గురించి వాళ్ళు వెళ్ళడము, దానిలో ట్రాన్స్పోర్టేషన్ ఇన్వాల్వ్ అవ్వడము, టైం వేస్ట్ కావడము, మధ్యాహ్నం లంచ్కి రావాలంటే మళ్ళీ వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ టైం వేస్ట్ చేసుకుని రావడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం హాస్టల్స్ విషయంలో కూడా ఇన్ క్యాంపస్ హాస్పిటల్స్ ఉండకపోవడం వల్ల బయటికి వాళ్ళు లంచ్ కానీ డిన్నర్ కానీ వెళ్ళి రావడము, సో దానిలో ట్రాన్స్పోర్టేషన్ టైం ఇన్వాల్వ్ అవ్వడం, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో అటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా అన్ని ఫెసిలిటీస్ అన్నీ కూడా ఒకే క్యాంపస్లో ఉన్న యూనివర్సిటీ వచ్చేసి ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ IMU. ఇది బిష్కెక్ క్యాపిటల్ సిటీ సెంటర్, అంటే కిర్గిస్తాన్ యొక్క క్యాపిటల్ సిటీ బిష్కెక్ క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉంది. సో ఇది వచ్చేసి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ది. సో అతను జుమాలియే గారు వచ్చేసి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్గా సర్వీసెస్ అందించిండు కిర్గిస్తాన్కు, ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్గా కూడా సర్వీసెస్ అందించారు. సో 30 years పాలిటిక్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి కిర్గిస్తాన్ ప్రజలకు సర్వీసెస్ అందించిన వ్యక్తి యొక్క యూనివర్సిటీ కాబట్టి తన స్టాండర్డ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆయన లెవెల్లో ఏ లెవెల్లో మెయింటైన్ చేస్తారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి అంత పెద్ద మనిషి పెడతారని మనం అనుకోవడానికి లేదు. సో అంత పెద్ద యూనివర్సిటీని ఆ సిటీ సెంటర్లో అతనికి మాత్రమే పాసిబుల్ అయిందని చెప్పొచ్చు. అంత పెద్ద యూనివర్సిటీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే 80% లేదు. వేరే ఇండియాలో ఎక్కడ ఉన్నదో లేదో మనం ఖచ్చితంగా చెప్పలేము, కాబట్టి కామెంట్ చేయలేము. సో ఈ యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగానే ఉంది. అసలు స్టూడెంట్ కావాల్సింది ఏంది? యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ ఇన్ ఇండియా, వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ ఇంటర్నేషనల్లీ అండ్ క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. ఇందులో చూసుకుంటే వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ ఇన్ ఇండియా. సో NMC 2021 November 18th నాడు అఫీషియల్ గెజెట్ NMC ఇంట్రడ్యూస్ అయిన తర్వాత, MCA తర్వాత NMC ఇంట్రడ్యూస్ అయిన తర్వాత 2021 November 18th నాడు ఒక అఫీషియల్ గెజెట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇండియా నుంచి MBBS అబ్రాడ్ చేసే విషయం లోపల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక 5 pages వాళ్ళు అందులో మెన్షన్ చేయడం జరిగింది. అందులో 4A 4B అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి స్టూడెంట్ ఇది ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. MBBS అబ్రాడ్ విషయంలో ఏది పారామీటర్స్ ఏంటిది, అఫీషియల్గా ఇక్కడ వ్యాలిడ్ కావాలంటే ఏం చూసుకోవాలన్న దాని మీద చాలామందికి ఇప్పటికి కూడా స్టూడెంట్స్ తెలియదు. సో అందులో 4A 1 2 3 4 ఉన్నది, 4B ఉన్నది. 4A 1 అంటే 54 మినిమం 54 months ఆఫ్ డ్యూరేషన్ ఉండాలి. 4A 2 అంటే 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ ఉండాలి. 4A 3 అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఉండాలి. 4A 4 అంటే మన షెడ్యూల్ 1 మన ఇండియాలో ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి మాత్రమే చదవాలి. సో 4A 1 2 3 4 చదవడం వల్ల మనకి ఏమవుతున్నది? ఇండియా లాగా చదవాలని చెప్తున్నారు. బయటికి వెళ్ళి చదివినా ఇండియా లాగా చదవాలి. అంతకన్నా ముందు రూల్స్ లేకుండే ఎన్ని సంవత్సరాలు చదివినా, ఎక్కడ చదివినా, ఏ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో చదివినా ఇక్కడ FMG పాస్ అయితే వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. ఖచ్చితంగా ఇండియా లాగా బయట ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తేనే స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. తర్వాత 4B వచ్చేసి అక్కడ ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీతో రిజిస్టర్ చేసుకోవాలి. అక్కడ స్టూడెంట్స్ ఎవరైతే లోకల్ స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేయడానికి అనుమతిస్తున్నారో మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కానీ ఇండియన్ స్టూడెంట్స్ కానీ అక్కడ ప్రాక్టీస్ చేయడానికి అనుమతించాలి అనేది వీళ్ళ రూల్స్. సో దానికి యాజ్ ఇట్ ఈజ్గా అనుమతించబడిన కంట్రీ మనకు కిర్గిస్తాన్లో 9 యూనివర్సిటీస్. అంటే నేను 9 యూనివర్సిటీస్ ఎందుకంటున్నా, కిర్గిస్తాన్లో టోటల్గా 31 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ 31 యూనివర్సిటీస్లో మనకు అఫీషియల్గా 9 యూనివర్సిటీస్కు మాత్రమే ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ స్టూడెంట్స్ కానీ స్పెసిఫిక్గా మెన్షన్ చేసి వాళ్ళు ఉంచడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది అంటే www.wdms.org.
అంటే వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో ఇది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సో ఇట్స్ ఓపెన్, ఎవరన్నా యాక్సెస్ చేసుకొని ఎవరైనా చూసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ అది మాత్రమే. WHO అఫీషియల్ రికగ్నైజ్డ్ వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్. దాని వెబ్సైట్ వచ్చేసి WDOMS.org. సో దీన్ని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు కూడా మనకు ఇంటర్నేషనల్ లెవెల్లో స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు ECFMG USA, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అండ్ ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్, డానిష్ పేషెంట్ అథారిటీ, ఇలా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీస్ దాన్ని స్పాన్సర్ చేస్తున్నాయి. అంటే మోస్ట్ అథెంటికేటెడ్, మోస్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వెబ్సైట్లో మాత్రమే వాళ్ళకు స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ, ఈవెన్ ఏజెంట్స్ కానీ, రిప్రజెంటేటివ్కు దొరికే అవకాశం ఉంది. సో ఇందులో ప్రతి కంట్రీకి సంబంధించిన, ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందులో మాత్రమే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరుకుతుంది. అందులో మనం వెళ్ళి చదువుతున్న కంట్రీ వచ్చేసి కిర్గిస్తాన్ క్లిక్ చేసి అందులో మనం ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ IMU ఉన్నది. IMUకి ఒక సపరేట్ పేజ్ ఉంటుంది. అందులో ప్రోగ్రామ్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే అందులో ఇప్పుడు ఏదైతే నేను 4A 1 2 3 4 4B అన్నానో యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతున్నదని చెప్పి అందులో మెన్షన్ చేస్తున్నది. అంటే డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ 4.5 years కోర్సు, 1 year ఇంటర్న్షిప్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీషు, తర్వాత మన ఇండియన్ స్టూడెంట్స్కు క్లినికల్ రొటేషన్స్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ అని స్పెసిఫిక్గా ఇండియన్ స్టూడెంట్స్, ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఇండియన్ స్టూడెంట్స్ అని ఒక WHO రికగ్నైజ్డ్ అఫీషియల్ వెబ్సైట్లో ఇండియన్ స్టూడెంట్స్ గురించి అన్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ NMC కానీ, NMC గెజెట్ కానీ దృష్టిలో పెట్టుకొని ఆ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి WHO అఫీషియల్ గుర్తించిన వెబ్సైట్లో ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి స్టూడెంట్స్ వెళ్ళి చదువుకోవడంలో ఎటువంటి అభ్యంతరం లేదు, ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ కానీ PG కానీ చేయడానికి అభ్యంతరం లేదు అనేది ఒకటి. దీంతోపాటు అక్కడ చదువుతున్న స్టూడెంట్స్కు ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్తో పాటు మొత్తం కోర్స్ అంతా అయిపోయిన తర్వాత మేడం చెప్పినట్టు అక్కడ ఇంగ్లీష్లోనే వాళ్ళకు అక్రిడిటేషన్ ఎగ్జామ్, ఇన్ ద సెన్స్ స్టేట్ ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్లో ఈ స్టేట్ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో ఉండే అవకాశం లేదు. సపోజ్ రష్యా తీసుకుంటే ఇంగ్లీష్లో చదువుతారు, రష్యన్ లాంగ్వేజ్లో చదవాలి. ఇప్పుడు దానికి వేరే విధంగా మాట్లాడితే ఇప్పుడు 6th క్లాస్ అనుకోండి, తెలుగులో చదివిన తర్వాత ఇంగ్లీష్లో రాయమంటే రాయలేరు, ఇంగ్లీష్ మీడియంలో చదివి తెలుగులో రాయమంటే రాయలేరు. అటువంటిది 6 సంవత్సరాల కోర్సు ఇంగ్లీష్ మీడియంలో చదివి లోకల్ లాంగ్వేజ్లో రాయడం అనేది అంత ఈజీ కాదు. సో ఆ విధంగా ట్రబుల్ ఫేస్ చేసే అవకాశం ఉన్నది. దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి, అది కరెక్టా కాదా అనేది కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. నేను అది ఖచ్చితం అని చెప్పట్లేదు. సో ఆ విధంగా మన అక్రిడేషన్స్ అన్ని కూడా వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ ఇండియాలో క్రాస్ చెక్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ ఎలా చెక్ చేసుకోవాలి, ఇదే వెబ్సైట్లో ఇప్పుడు ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్నా కదా, దాని తర్వాత ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి స్పాన్సర్ నోట్ అని ఉంటుంది. అందులో ECFMG USA అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా స్పాన్సర్ నోట్లో ఆ నోట్ ఉంటే అప్పుడు USAలో కానీ కెనడాలో కానీ ప్రాక్టీస్ కానీ PG కానీ చేయడానికి ఈ యూనివర్సిటీలో చదివిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందని మనం నిర్ధారించుకోవడం. ఆ విధంగా ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ రికగ్నైజ్డ్, ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ వచ్చేసి మన NMC రికగ్నైజ్డ్, ఇప్పుడు నేను చెప్పిన ఆధారాలతోటి రెఫరెన్సెస్ తోటి NMC రికగ్నైజ్డ్ అండ్ ECFMG USA రికగ్నైజ్డ్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా రికగ్నైజ్డ్, GMC మనకు UK రికగ్నైజ్డ్, AMC ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ రికగ్నైజ్డ్, ఇలా న్యూజిలాండ్ రికగ్నైజ్డ్, తర్వాత మెంబర్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ ఇన్ యూరోప్ రికగ్నైజ్డ్, మెంబర్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ యూరోప్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్, ఆల్ అదర్ రికగ్నేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో, దాని పేరే ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ, మీన్స్ ఇంటర్నేషనల్, ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ షూర్. ఇంటర్నేషనల్ లెవెల్లో వ్యాలిడ్ కావాలంటే ఏదైతే పారామీటర్స్ ఫాలో అవ్వాలో వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ అయింది. అంతకన్నా ఎక్కువ చెప్పడానికి కూడా లేదు. అది క్వాలిటీ ఆఫ్ డిగ్రీ ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మేడం చెప్పినట్టు మనము అక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అందరు కూడా ప్రొఫెసర్స్ ఉన్నారు, డాక్టర్స్, ప్రొఫెసర్స్, మేడం లాగా PG చేసిన వాళ్ళు, PhD చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు అక్కడ. సో దాంతోపాటు అక్కడ క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్తో పాటు మనకి ఇండియాలో ఉన్న మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో అసోసియేట్ అయింది. ఇది బిగ్గెస్ట్ చైన్, మెడికల్ హాస్పిటల్స్ చైన్ అసోసియేట్ అయింది. స్టూడెంట్స్ ఇండియాకు వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ క్లినికల్ అబ్జర్వర్షిప్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. దానివల్ల ఇండియాలో డాక్టర్స్ ఎలా ఉన్నారు, పేషెంట్స్ ఎలా ట్రీట్ చేస్తున్నారు అన్న విషయంలో పూర్తి అవగాహన వస్తుంది. ప్రతి డిపార్ట్మెంట్, పీడియాట్రిక్ కావచ్చు, ఆర్థోపెడిక్ కావచ్చు, రేడియాలజీ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లో వీళ్ళు వెళ్ళి చూసి కేస్ షీట్ స్టడీ చేసి ఎలా పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నారు, ఇక్కడ ఎటువంటి మేము చదువుతున్న చదువుకు ఇక్కడ జరుగుతున్న దానికి టాలీ అవుతున్నదా లేదా క్రాస్ చెక్ చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం. అది ఈ పర్టికులర్ ఇయర్ నుంచి అలా ఉంటుందండి లేదా ఫస్ట్ ఇయర్? ఇప్పుడు ఆల్రెడీ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. మన ఇంటర్నేషనల్ మెడికల్
యూనివర్సిటీ చదువుతున్న స్టూడెంట్స్ మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో క్లినికల్ అబ్జర్వర్షిప్ 15th మొన్న ఈ రోజంతా 17th అనుకుంటా 15th నుంచి వాళ్ళు ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే ఇది ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఎప్పుడు హాలిడేస్ వచ్చినా కానీ ఇయర్లీ వన్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది అఫీషియల్ కొలాబరేషన్ ఇన్ కేస్ ఆఫ్ అకాడమిక్స్ యాజ్ వెల్ క్లినికల్ సపోర్ట్ ఫ్రమ్ మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. దానివల్ల వీళ్ళకు ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేశారు. అంటే ఇండియాలో డాక్టర్స్ ఎలా ఉన్నారు, పేషెంట్స్ ఎలా ఉన్నారు, ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారు, మేము అక్కడ కిర్గిస్తాన్లో చదువుతున్న చదువుకు ఇక్కడ టాలీ అవుతున్నదా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశము. ఇప్పుడు అది ఏదో జరుగుతుంది, ఎప్పుడో జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. ఇది క్లినికల్ సపోర్టు మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్తో పాటు ఇండియన్ డాక్టర్స్ ప్రొఫెసర్స్ తోటి అరైజ్ మెడికల్ అకాడమీ తోటి ఆల్మోస్ట్ ఒక 50 డాక్టర్స్ ఆఫ్ అసోసియేషన్. అది 50 డాక్టర్స్ ఇప్పుడు పీజీ ఎంట్రన్స్ టెస్ట్ విషయంలో, అంటే ఈ నీట్ పీజీ విషయంలో, ఎఫ్ఎంజీ విషయం లోపల వీళ్ళు ఎక్స్పర్ట్స్, వాళ్ళు కోచింగ్లో ఎక్స్పర్ట్స్, వాళ్ళు వీళ్ళతో అఫీషియల్ కొలాబరేషన్ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ అఫీషియల్ కొలాబరేషన్ అయింది. సో ఈ డాక్టర్స్ అక్కడికి వచ్చి ఆఫ్లైన్లో వీళ్ళ క్లాసెస్ కండక్ట్ చేయడం, ఆన్లైన్లో క్లాసెస్ కండక్ట్ చేయడం, కావాల్సిన మెటీరియల్ ఇవ్వడం, సో దట్ ఈ 5.5 years కోర్స్లోనే వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదో ఒక ఎగ్జామ్ క్రాక్ చేయడానికి కావాల్సిన సపోర్టు, కోచింగ్, టీచింగ్. లీస్ట్ కేసెస్ లోపల ఇండియాలో ఎఫ్ఎంజీ కానీ ఇప్పుడు రాబోయే నెక్స్ట్ ఎగ్జామ్, అంటే ఇప్పటివరకు ఎఫ్ఎంజీ ఉన్నది ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్, ఇక ముందు రాబోయేది నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఎగ్జామ్ రాబోతున్నది నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. అంటే ఇండియాలో ఎంబీబీఎస్ చదివినా, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదివినా, ఇండియాలో ఫ్రీ సీట్ వచ్చినా, ఇండియాలో 1 to 1.5 crore పెట్టి చదివినా, ఇప్పుడు మేము ప్రమోట్ చేస్తున్న కంట్రీస్లో యూనివర్సిటీస్లో చదివినా కానీ అందరూ కూడా కామన్గా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నెక్స్ట్ రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ. ఇప్పుడు అంతా గ్లోబలైజర్ అయిపోయింది. ఇక్కడే చదవాలి, ₹1 కోటి పెట్టాలి, కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి లేదు. బయట పోయి 15 నుంచి 20 లక్షలు నేను చెప్పిన బడ్జెట్లో చదివినా, ఇక్కడ కోటిన్నర పెట్టి చదివినా, కాంపిటీషన్లో సీటు కొట్టినా అందరూ కూడా ఆ ఎగ్జామ్ రాయాల్సిందే. అది క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ. కాబట్టి ఇప్పుడు ఆలోచించాల్సిన, బయటికి వెళ్ళి ఎంబీబీఎస్ చేయడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు, కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. రిపీటెడ్గా లాంగ్ టర్మ్ వస్తుందో రాదో తెలియని రిపీటెడ్ లాంగ్ టర్మ్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ విధంగా సపోర్టివ్గా ఉన్నది కాబట్టి చేసుకోవచ్చు. సో ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ పాస్ కావడానికి, ఇండియాలో పాస్ కావడానికి ఎన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నాం. ఇన్ కేస్ ఆఫ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా మేము ఏ యూనివర్సిటీ కాంట్రాక్ట్ తీసుకున్నా కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో మా యూనివర్సిటీస్లో చదివే స్టూడెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఆంధ్ర ఫుడ్ పెడతాం. మేము ఆంధ్ర చెఫ్ తోటి. చాలా మంది పేరెంట్స్కి ఇదో కన్సర్న్ ఉంటుందండి, ఇక్కడ ఫుడ్ అది అలవాటు పడి అక్కడికి వెళ్ళి ఏం తింటారో, ఎలా ఉంటారో, అదర్ కంట్రీ కాబట్టి అదొక కన్సర్న్ ఉంటుంది. ఖచ్చితంగా ఆంధ్ర చెఫ్ ఉంటుంది. మనం ఇక్కడ వాళ్ళు ఇంటిని మిస్ అవుతున్నాము అన్న ఫీలింగ్ ఎట్టి పరిస్థితులు రాకుండా మన ఆంధ్ర చెఫ్ తోటి మనం తినే మార్నింగ్, మధ్యాహ్నము, రాత్రి ఏదైతే తింటామో 3 times మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, వడ, దోశ, పూరి, ఉత్తప్ప, మైసూర్ బజ్జీ, సంథింగ్ లైక్ అట్లా బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మధ్యాహ్నం, రాత్రి వచ్చేసి వైట్ రైస్, వెజిటబుల్ కర్రీస్. వీక్లీ 3 to 4 times నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకు, నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకి దానికి సబ్స్టిట్యూట్గా వాళ్ళకు వేరే స్పెషల్స్. ఎవ్రీ సండే కంపల్సరీ బిర్యానీ. ఈ విధంగా స్టాండర్డ్ మెనూ చేస్తాం. తర్వాత పీరియాడికల్లీ స్టూడెంట్స్ తోటి మీటింగ్ చేసి ఈ మెనూలో ఏమైనా సబ్స్టిట్యూట్స్ కానీ ఎడిట్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళని సజెషన్ తీసుకొని మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏది సజెస్ట్ చేస్తే దాన్నే మెనూగా మేము రికగ్నైజ్ చేస్తాం. మేము ప్రొవైడ్ చేసిందే మీరు తీసుకోవాలన్న కాన్సెప్ట్ లేదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మేము సర్వీస్ ప్రొవైడర్స్, స్టూడెంట్స్కి సర్వీస్ ఇవ్వాలి, మాకు వేరే ఆప్షన్ లేదు. మేము కుక్స్కి కానీ, మా మేనేజర్స్ కానీ, మా కేర్ టేకర్స్ కానీ ఎండ్ ఆఫ్ ది డే ఒక విషయం చెప్తాం, వీఆర్ ఆల్ సర్వీస్ ప్రొవైడర్స్. సో మనకు సర్వీస్ ఇవ్వడం కంటే వేరే ఆప్షన్ లేదు అని నేను డిక్లేర్ చేస్తాను. కాబట్టి స్టూడెంట్ మస్ట్ గెట్ సాటిస్ఫైడ్ విత్ ఆల్ ద ఫెసిలిటీస్. ఫుడ్ అకామిడేషన్ సర్వీసెస్ ఖచ్చితంగా సాటిస్ఫై కావాలి, వేరే ఆప్షన్ లేదు. ఇందులో భాగంగా మా ఏదైతే యూనివర్సిటీస్ మేము ప్రమోట్ చేస్తున్నామో అది డైరెక్ట్ కాంట్రాక్ట్ ఉంటుంది. మేము సబ్ ఏజెంట్స్ అసలే కాదు. సో డైరెక్ట్ ఇక్కడ నుంచి కాంట్రాక్ట్ మాకు డైరెక్ట్ ఉంటుంది. ఈవెన్ రెక్టర్ తోటి కానీ, ఇప్పుడు మీ రిప్రజెంటేటివ్స్ అక్కడ ఉంటారు. అవును, ఈవెన్ యూనివర్సిటీ బిల్డింగ్ లో మా ఆఫీస్ ఉంటుంది, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఆఫీస్ ఉంటుంది. హాస్టల్లో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఆఫీస్ ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో కూడా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఆఫీస్ ఉంది. హాస్టల్లో ఇన్ ఎక్స్టెన్షన్ టు హాస్టల్ మొత్తం చాలా లాంగ్ ఉంటుంది. లాస్ట్ రూమ్ వచ్చేసి మన ఆఫీసు. సో అక్కడ 24 hours 365 days వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ కావాలన్నా, ఫుడ్ అకామిడేషన్ విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో ఏ సర్వీసెస్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. అంటే ఏదో సరే మా కన్సల్టెన్సీకి వచ్చారు, మీకు చెప్పాము, అక్కడికి పంపించాము, మా బాధ్యత అయిపోయింది అని కాకుండా, సో అక్కడ కూడా మీకు అక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా సరే అక్కడ మన వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. సార్ తర్వాత మేము డైరెక్ట్ కాంటాక్ట్, అంటే సబ్ ఏజెంట్స్ విషయంలో తప్పు అనట్లేదు. కాకపోతే సర్వీసెస్ అందని విషయం లోపల ఎక్కడి నుంచో సబ్ ఏజెంట్ యొక్క అవసరం రావచ్చు.
కానీ మెయిన్ కాంట్రాక్టర్ అందుబాటులో ఉన్నప్పుడు అతని దగ్గరకు వస్తే సపోజ్ ఏ నుంచి బి, బి నుంచి సి, సి నుంచి డి వరకు పోయే వరకు వీళ్ళకు 5.5 years వరకు కూడా ఆ చైన్ ఫాలో అవ్వాలి. మధ్యలో చైన్ ఎక్కడానికి కట్ అయితే సర్వీస్ ఆగిపోతుంది. సో ఆ విధంగా డైరెక్ట్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వెరిఫై చేసుకోవాలి. ప్లస్ పేరెంట్స్ కి కూడా భరోసా ఉంటుంది, వెరిఫై చేసుకోవచ్చు. అంటే సపోజ్ ఎలా ఉంటుందంటే అక్కడ స్టూడెంట్ ఇక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడే ఏదైనా సమస్య వస్తుందా రాదా ఎవరు చెప్పలేరు. అటువంటిది వేరే కంట్రీలో చదివినప్పుడు డైరెక్ట్ యాక్సెస్ ఉండాలి. ఎవరికి దగ్గరికి అయితే మనం వెళ్తున్నామో అతనికి డైరెక్ట్ యాక్సెస్ ఉండాలి. ఒక సింగిల్ ఫోన్ కాల్ తోటి వర్క్ జరగాలి కాలేజీలో కానీ హాస్టల్లో కానీ అనే ఒక నమ్మకం ఉండాలంటే డైరెక్ట్ కాంట్రాక్ట్ దగ్గర ఖచ్చితంగా ఎదగాలి. వెరిఫై చేసుకోవాలి. ఫస్ట్ మీకు కాంట్రాక్ట్ ఉన్నదా ఓపెన్ చేసి చూపించండి, మీకు వాళ్ళకున్న అసోసియేషన్ డాక్యుమెంట్ చూపెట్టండి, వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకొని ఇది కరెక్ట్ అని నమ్మిన తర్వాతనే స్టూడెంట్ని రిక్రూట్ చేసుకుంటే అప్పుడు 5.5 years వరకు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు, మా పని మేము చేసుకుంటాం, స్టూడెంట్స్ పని స్టూడెంట్ చేసుకుంటాం, ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. సో ఈ చైన్ సిస్టమ్ ద్వారా వెళ్ళడం వల్ల ఎక్కడో ఒక చైన్ బ్రేక్ అయిందనుకోండి, సమ్ ఆర్ అదర్ అండర్స్టాండింగ్, ఇదంతా ఫైనాన్షియల్ అండర్స్టాండింగ్. ఇది మోర్ ఆర్ లెస్ ఏ విధంగా చూసినా కానీ ఎవరు కూడా ఫ్రీగా చేయరు. సో ఏదన్నా మధ్యలో ఫైనాన్షియల్ అండర్స్టాండింగ్ మిస్అండర్స్టాండింగ్ వచ్చిందనుకోండి వీళ్ళకి సర్వీస్ కూడా బ్రేక్ అవుతుంది. అంటే వాళ్ళ అండర్స్టాండింగ్తో పాటు స్టూడెంట్ సర్వీస్ వాళ్ళు కట్ అయితే స్టూడెంట్ కట్ అయిపోతాడు. సో దానివల్ల 5.5 years వరకు వీళ్ళకు సర్వీస్ ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి స్టూడెంట్ ఇవన్నీ కూడా క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఎవరు సీనియర్ మోస్ట్ కన్సల్టెంట్, ఎవరు డైరెక్ట్ కాంట్రాక్ట్ ఉన్నారు, ఎవరి ఆఫీసు ఆ యూనివర్సిటీలో ఉండే అవకాశం ఉన్నది, ఎవరి ద్వారా పోయిన వాళ్ళు ఇప్పటివరకు పాస్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు, ఇవన్నీ కూడా క్రాస్ వెరిఫై చేసుకుంటే అయిపోయేంత వరకు స్టూడెంట్స్కు పేరెంట్స్కు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే లోకల్లో జరిగే విషయం కాదు. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో కొంచెం క్వాలిటీ తక్కువ ఎక్కువ ఉంటే పెద్ద నష్టం ఏం జరగదు లోకల్నే కాబట్టి. కానీ ఇది బయటి విషయం కాబట్టి వేరే కంట్రీ విషయం కావచ్చు, వీసా ఇన్వాల్వ్ కావచ్చు, రెసిడెన్స్ పర్మిట్ ఇన్వాల్వ్ కావచ్చు, సర్వీస్ ఇన్వాల్వ్ కావచ్చు, హెల్త్ కేర్ సిస్టమ్ విషయంలో కావచ్చు, అన్ని విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలంటే ఒక మంచి సీనియర్ మోస్ట్ కన్సల్టెంట్, నేనే అని కాదు నాలాగా ఎవరైనా పర్లేదు, ఒక సీనియర్ మోస్ట్ కన్సల్టెంట్ని చూస్ చేసుకుంటే ఫెసిలిటీస్ కావచ్చు సర్వీసెస్ బాగుంటాయని నా ఉద్దేశం. అండి అసలు మీరు చెప్పింది ఇట్ వాజ్ లైక్ క్రిస్టల్ క్లియర్ అండ్ వెరీ ట్రాన్స్పరెంట్. అంటే ఇఫ్ ఐఎమ్ ఏ పేరెంట్ ఓకే నేను కళ్ళు మూసుకొని ట్రస్ట్ చేయొచ్చు అనేటట్టు ఉన్నాయి ద సర్వీసెస్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ప్రొవైడ్ చేసేవి. ఫైన్, థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ సో డాక్టర్ Takmeena, tell us your association with Bhagyalakshmi Educational Services. Okay, Bhagyalakshmi, this is our exclusive partner. Yes, so we are proudly can say that we are working very well. So we are very happy with the service and with the partnership. Yes, we are very appreciate for Dr. Prashad. Yes. So yeah, fine. And Dr. Takmeena, so tell us about the faculty. How many years of experience do they have, and do they have like that one-on-one student interaction? In a class, there will be many students, like everyone's grasping power will not be the same. okay. Some students will be of that low grasping power, somewhat comparatively low to others. So how will be the special care taken for them? Sure. So as I said, we have a lot of subject classes. So we are trying to make the groups of the students as much as possible to minimize the students. So maximum in the groups will be 15 students, which will make the comfortable environment to get more knowledges, so that each of the students will understand the topic properly. So we are very caring about this. Like if we are saying about the lectures, in lectures, yes, we can say a lot of the students, but still we are caring about them. So after every lecture, we are trying to explain to each of the students which have questions. Here we are trying to explain everything. So even after lectures in classroom, in practice, still if they can't understand, we are explaining again. Okay. So we are trying our best to provide or arrange everything to comfort study for the students. So we are very happy with our Indian students
especially me. I'm very like the Indian students. Yes, in our university, actually, we are trying a lot. So even we can say about the cultural events also. So as we know, in India you have a lot of festivals, Yeah, yes, and cultural events. we So do. we are providing everything for the students, Okay. that they will feel that They're the at home. home. Wow, Yes, that's so very nice. warm, good environment for the students. Okay. Yes. So they'll be all celebrating the festivals Yes, as we celebrate yes, sure. here. Even Okay. me celebrating with the students. Oh wow. Festivals. No, I like your festivals. Okay. So which festival you like the most? Diwali. Of ours. Diwali. Oh, yes, wow. Okay. Diwali, my favorite festival. Of course, for sure, Holi. Holi. Okay. Of course, I like Holi. Wow. So you can be sure that we are trying our best to make the very good environment that students will feel that they are at home. Yes. That's superb. So అసలు అంటే not only celebrate, making them celebrate, Yes. you are also involving and you are also celebrating you know, with them. I was in the last Diwali. I was wearing your national costume. It was anarkali, right? Anarkali. Yes. Okay. I wear it in Diwali, and when the students saw me, they was in shock. Wow. So Wow. I like your festivals. Too good. That's too good. Thank you so much for that. Thanks for you. ఫైన్. అండ్ ప్రసాద్ గారు, సో అఫ్కోర్స్ ఇందాక సేఫ్టీ గురించి మాట్లాడినప్పుడు సో డాక్టర్ మేడం కూడా చాలా చెప్పారంటే దట్ ఫేస్ ఐడి అదంతా ఉంటుంది, లైక్ ఎగ్జిట్కి కానీ ఎంట్రీకి కానీ ఇదంతా అని చెప్పి, సో క్యాంపస్ లోపల వరకు. బట్ ఒకవేళ ఎప్పుడైనా క్యాంపస్ బయటకి వెళ్ళాలి అంటే సో కంట్రీ సేఫ్టీ గురించి ఏం చెప్తారండి అబౌట్ కిర్గిస్తాన్? సో కిర్గిస్తాన్ ఇది కొత్త డెస్టినేషన్ కాదు, ఫస్ట్ పాయింట్ టు బి నోటెడ్. మోర్ దెన్ 20 years నుంచి కిర్గిస్తాన్కి మన స్టూడెంట్స్ వెళ్తున్నారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 25,000 స్టూడెంట్స్ చదువుతున్నారు. అన్ని యూనివర్సిటీస్లో కలిపి 25,000 స్టూడెంట్స్ చదువుతున్నారు. సో కాబట్టి సేఫ్టీ విషయంలో ఒకవేళ సేఫ్టీ లేకపోతే 25,000 స్టూడెంట్స్ అక్కడ ఉండే అవకాశమే లేదు. సో అదొకటి తెలుసుకోవచ్చు. సో మీకు ఫీజు విషయం కూడా మనం డిస్కషన్ సో ఫీజు వచ్చేసి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఈ యూనివర్సిటీ ఫీజు వచ్చేసి $4,000 per year, $2,000 per semester. సో 11 సెమిస్టర్స్ మాత్రమే పే చేయాలి, ఎందుకంటే 5.5 years కోర్స్ కావచ్చు. సో $2,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో 1,65,000 నుంచి 1,70,000 ఈజీ ఇన్స్టాల్మెంట్ ఏ సెమిస్టర్కి ఆ సెమిస్టర్ పే చేసుకునే అవకాశం ఉంది. టోటల్ ప్యాకేజ్ వచ్చేసి 18,50,000 కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉన్న యూనివర్సిటీ. సో ఈవెన్ ఫుడ్ మనకు హాస్టల్ కూడా మనకు $250 per సెమిస్టర్ లాగా, అంటే 21,000 అప్రాక్సిమేట్లీ 21,000 మన ఇండియన్ కరెన్సీ 21,000 per సెమిస్టర్ లాగా, పర్ ఇయర్ లాగా చూసుకుంటే మనకు 42,000 per year హాస్టల్. సో యావరేజ్గా మనకు ఒక 2.5 lakhs ఓన్లీ హాస్టల్కు అన్ని 5.5 సంవత్సరాలకు 2.5 lakhs అంటే చాలా తక్కువ. మొత్తం ఇంక్లూడింగ్ హాస్టల్ మనకు ఏం లేదన్నా ఒక 21,50,000 to 22 lakhsలో ఇంక్లూడింగ్ హాస్టల్ అయిపోయే అవకాశం ఉంది. సో ఇంత తక్కువలో ఇంత హై స్టాండర్డ్స్ ఇంత వాల్యూ ఉన్న యూనివర్సిటీ కాబట్టి స్టూడెంట్స్ చూస్ చేసుకుంటే మంచిది. ఇన్స్టెడ్ ఆఫ్ కాంప్రమైజ్ అయిపోయి ఏదైతే నేను 20 lakhs ± 1 or 2 lakhs అన్నానో అది ఇక్కడ బీడిఎస్కు మిగిలిన కోర్సులు అన్నిటికీ కూడా బీడిఎస్ కోర్సు కూడా అంతకన్నా ఎక్కువనే అవుతుంది బీడిఎస్ కూడా. సో మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకుంటే కూడా మినిమం 3-4 lakhs దానికి ఎవ్రీ ఇయర్ పెట్టడం కంటే ఎవ్రీ ఇయర్ 1 year వేస్ట్ చేసుకోవడము, అకాడమిక్ గ్యాప్ రావడము, ఈ 1 year వేస్ట్ చేసుకోవడం వల్ల వీళ్ళు మొత్తం కోర్స్ మొత్తం అయిన తర్వాత వీళ్ళు వాల్యుబుల్ 1 year వేస్ట్ చేసుకోవడము, ఆ 1 yearలో ప్రొఫెషనల్ డాక్టర్ ఇన్కమ్ కూడా లూజ్ అవుతున్నారు. దట్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్ టు MBBS అబ్రాడ్ టోటల్ ప్యాకేజ్ ఫర్ ఫీజ్. అది కూడా కన్సిడర్ చేయాలి. 1 yearలో అన్నీ మిస్ అవుతున్నాం కదా. సో ఇప్పుడు సపోజ్ 1 year లాంగ్ టర్మ్ తీసుకున్నారు, సో ప్యారల్గా వేరే వాళ్ళు MBBS అబ్రాడ్ తీసుకున్నారు, నెక్స్ట్ ఇయర్ ఇంకా నువ్వు ట్రయల్స్లో ఉంటావు, అతను సెకండ్ ఇయర్లో ఉంటాడు, ఇంకొక లాంగ్ టర్మ్ తీసుకున్నాడు, అతనేమో థర్డ్ ఇయర్లో ఉంటాడు, ఇతనేమో ఇంకా ట్రయల్స్లో. అలా రిపీటెడ్గా ట్రయల్ వేసి ఈ కాంపిటీషన్లో దానికంటే MBBS అబ్రాడ్ చూసుకుంటే మంచి అవకాశం. ఎందుకంటే ఇప్పుడు నామ్స్ అన్నీ కూడా స్ట్రిక్ట్ అయినాయి. సో వ్యాలిడ్ లేని కంట్రీస్ అన్ని డిజాల్వ్ అయిపోయినాయి, ఎవరు కూడా కాంపిటీషన్ లేరు. సో ఇప్పుడున్న కంట్రీస్లో వెళ్ళి చదువుకోవడం వల్ల మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా దొరుకుతుంది. సో ఇండియన్ డాక్టర్స్కి ఈక్వలెంట్గా వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో MBBS చేయడానికి పోతున్నారు కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో PG చేయడానికి అవకాశాలు ఎన్ని ఉన్నాయని ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ ఇండియాకి వచ్చి నేను ఈ కాంపిటీషన్లో PG చేస్తాను, ఈ కాంపిటీషన్లో సీట్ తీసుకుంటాననే దానికంటే ఇంటర్నేషనల్ లెవెల్లో
పీజీ చేయడానికి కూడా ఎక్కువ స్కోప్ ఉన్నది. అంటే ఫ్రీ పీజీ ఉన్నది, చాలా కంట్రీస్లో ఫ్రీ పీజీ ఉన్నది. దానికి కావాల్సిన సపోర్ట్ యూనివర్సిటీ తరపు నుంచి కావచ్చు, మా కొలాబరేషన్ కావచ్చు, యూనివర్సిటీ కొలాబరేషన్ కావచ్చు, ఇండియన్ ఫ్యాకల్టీని ఇన్వైట్ చేయడం కావచ్చు, ఇదంతా వాళ్ళకి సపోర్టివ్గా ఉంటుంది. ఇంటర్నేషనల్ పీజీ చేయడానికి కూడా ఎక్కువ అవకాశం ఉన్నది. So Dr. Takmina, finally, your words for students, like why we have to select IMU, International Medical University. Okay, dear students, my dear students, yes, I will wait for you in International Medical University. I will be here always. I will support you, so you can be sure that I will be here for you. Please, we will wait for you in International Medical University. Welcome. Thank you so much, Dr. Takmina. So Prasad garu, the same thing final, me conclusion ga adigite about International Medical If it is Kyrgyzstan, మీరు కిర్గిస్తాన్ ఎందుకు చూస్ చేసుకోవాలి? అతి తక్కువలో ది బెస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ కావాలంటే, అతి తక్కువలో, ఇక్కడ ట్యాగ్ లైన్, అతి తక్కువలో ది బెస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ కావాలి. తక్కువ అంటే అన్ని, ఫీజు తక్కువ ఉండాలి, హాస్టల్ తక్కువ ఉండాలి, ట్రాన్స్పోర్టేషన్ తక్కువ ఉండాలి, లివింగ్ ఎక్స్పెండిచర్ కూడా తక్కువ ఉండాలి. ఇవన్నీ కలిగింది కిర్గిస్తాన్లో. సో అందులో మీరు కిర్గిస్తాన్లో మీరు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ. టోటల్ 31 యూనివర్సిటీస్ ఉన్నాయి యాజ్ పర్ WDMS.orgలో. 9 యూనివర్సిటీస్కి మాత్రమే ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినట్టు WDMSలో ఉన్నది. ఆ 9 యూనివర్సిటీస్ ఏవో మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అందులో మేము 2 యూనివర్సిటీస్ని మేము ఎక్స్క్లూజివ్గా తీసుకొని ప్రమోట్ చేస్తున్నాం. సో ఒకసారి ఈ 9 యూనివర్సిటీస్లో ఏ యూనివర్సిటీకి హాస్పిటల్ ఫెసిలిటీ ఉన్నది, ఓన్ హాస్పిటల్ ఉన్నది, ఓన్ హాస్టల్ ఉన్నది, కాలేజ్ ఫీజులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ క్రాస్ వెరిఫై చేసుకొని యూనివర్సిటీ ఎక్కడ ఉంది, ఈ కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఒకసారి మా ఆఫీస్కి విజిట్ చేస్తే మీకు ఈరోజు డిస్కస్ చేసిన ప్రతి విషయాన్ని ప్రూవెన్గా అఫీషియల్ వెబ్సైట్లో మీకు ప్రూవ్ చేసి చూపెడతాను. సో దానివల్ల మీరు సాటిస్ఫై అవుతే మీరు ఎన్రోల్ చేసుకుంటే మీరు కూడా డాక్టర్ అయ్యే అవకాశం అతి తక్కువలో. చాలామంది అసలు మాతోటి కాదు అన్న వాళ్ళు కూడా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందులో మీరు కూడా ఒకరని నేను భావిస్తున్నాను. ఇంకా చాలామంది ఏంటంటే ఆ ర్యాంక్ రాకపోయేటప్పటికి ఇంకా వాళ్ళ డాక్టర్ కళను అక్కడ వదిలేస్తున్నారు. సో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా అయిపోయేంత వరకు మాది రెస్పాన్సిబిలిటీ. ఏదో పంపించడమా అయిపోయిందని కాదండి, అయిపోయిన తర్వాత కంప్లీట్ ఎంబీబీఎస్ అయిపోయేంత వరకు కూడా పూర్తి బాధ్యత మేమే తీసుకుంటున్నాం. ఇందులో ఉన్నది కూడా మాకు ఎవరు కూడా పార్ట్నర్స్ లేదు. మా మిస్సెస్ వచ్చేసి పల్లవి మేడం, CEO ఆఫ్ ది కంపెనీ, మేము ఇద్దరమే చూసుకుంటాం. సో పంజాగుట్టల ఆఫీస్కి వస్తే మీకు మేడం కూడా పరిచయం అవుతుంది. ఇంకా చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి కదండి, ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా మనకు ఇక్కడ విజయవాడ, వైజాగ్, తిరుపతి, మంచిర్యాల అండ్ మహారాష్ట్రలో ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా అసోసియేట్కు సబ్ ఏజెంట్స్ కూడా మేము ఈవెన్ నోయిడా నుంచి మాకు అప్లికేషన్స్ వస్తాయి. సో అలా నార్త్ నుంచి, సౌత్ నుంచి, చాలా ప్లేసెస్ నుంచి మాకు అప్లికేషన్స్ సబ్ ఏజెంట్స్ ద్వారా వస్తాయి. సో అఫీషియల్ కాంటాక్ట్ మాత్రం మేము చూసుకుంటున్నాం. సో ఒకసారి ఆఫీస్కు పంజాగుట్ట సోమాజిగూడ సర్కిల్లో ఉన్న మా ఆఫీస్కి విజిట్ చేస్తే పూర్తి సమాచారం MBBS అబ్రాడ్ విషయంలో ఇండియాకు అబ్రాడ్కు డిఫరెన్స్ ఏంటిది, అబ్రాడ్లో ఎన్ని డెస్టినేషన్స్ ఉన్నాయి, అందులో ఏ డెస్టినేషన్ మనకు 100% మనకు వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ ఉంటుంది, అందులో ఏ యూనివర్సిటీకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలా ఉన్నది అన్న దాని మీద పూర్తి అవగాహన కల్పించి ఒకవేళ మీకు అన్ని విధాలా సాటిస్ఫై అయితే మీరు ఇమీడియట్గా స్పాట్ అడ్మిషన్ తీసుకునే అవకాశం కూడా కల్పిస్తాం. సో మీరు ఎన్రోల్ చేసుకుంటే మీరు అడ్మిషన్ తీసుకున్నప్పటి నుంచి వెళ్ళేంత వరకు పూర్తి అంటే అడ్మిషన్ లెటర్, ఇన్విటేషన్ లెటర్, అపోస్టల్ అటెస్టేషన్, ట్రాన్స్లేషన్, ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ కావచ్చు, వీసా కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఇవన్నీ చేసిన తర్వాత వీసా వచ్చిన తర్వాత మేమే దగ్గరుండి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ హాస్టల్లో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి యూనివర్సిటీలో ఏమన్నా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళ రిజిస్ట్రేషన్స్ కానీ ఏమైనా పెండింగ్ ఉంటే అవన్నీ చూసుకొని వాళ్ళతో పాటు ఒక 10 to 15 days ఉండి మేము రిటర్న్ వస్తాం. తర్వాత అక్కడ మా స్టాఫ్ ఎవరైతున్నారో, మా ఆఫీస్ ఎవరైతున్నారో వాళ్ళు ఫర్దర్గా సర్వీసెస్ అన్ని కంటిన్యూ చేస్తారు. మేము కూడా పీరియాడికల్లీ అక్కడికి విజిట్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా ఖచ్చితంగా ఈ క్వాలిటీ, ఈ సర్వీసెస్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా స్టూడెంట్స్ అయిపోయేంత వరకు కూడా పూర్తి బాధ్యత తీసుకుంటామని చెప్పగలుగుతాం. Great, Andy. Thank you so much for your time. Thank you. Thank you, Andy.